ప్రపంచ మార్కెట్లో భారత రొయ్యలకు మళ్లీ ఊపిరి. నెలల తరబడి అటకెక్కిన ఎగుమతులు, అప్పుల ఊపిలో కూరుకుపోయిన లక్షలాది మంది ఆక్వా రైతులు. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే అమెరికా నుంచి ఒక భారీ ఊరట లభించింది. భారత సీ ఫుడ్ ఉత్పత్తులపై విధించిన టారిఫ్లను తగ్గిస్తూ అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2025 నుండి కుంగిపోతున్న ఆక్వా రంగానికి 2026 ఫిబ్రవరిలో వచ్చిన ఈ ట్రేడ్ డీల్ ఒక లైఫ్ లైన్ లా మారనుందా? ఇది నిజంగా మన రొయ్యల రైతుల బతుకులో వెలుగులు నింపుతుందా, లేక ఇది కేవలం తాత్కాలిక ఉపశమనమేనా? అంతర్జాతీయ రాజకీయాలు, ట్రేడ్ వార్ల మధ్య నలిగిపోయిన ఆక్వా రైతుల కథే ఇవాల్టి మన ఇంపాక్ట్ స్టోరీ. ఈ పరిణామానికి కారణమైన సంఘటనలు ఏవో తెలుసుకోవాలంటే మనం 2025 ఏప్రిల్ కు వెళ్లాలి. 2025 ఏప్రిల్లో అమెరికా ప్రభుత్వం భారత ఉత్పత్తులపై అదనంగా 10% టారిఫ్ విధించింది. ఇది భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటాన్ని నిరసిస్తూ తీసుకున్న నిర్ణయంగా అంతర్జాతీయంగా విశ్లేషించబడింది. ఆగస్టు నాటికి ఈ టారిఫ్ 25% పెరిగింది. ఇప్పటికే ఉన్న పాత పన్నులతో కలిపి మొత్తం భారం 58% చేరటంతో అమెరికాకు భారత రొయ్యల ఎగుమతులు దాదాపు 43% మేర పడిపోయాయి. ఈ ట్రేడ్ వార్ లో ఈక్వెడార్ వంటి దేశాలు అమెరికా మార్కెట్ ను ఆక్రమించుకోగా భారత రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. ఈ సంక్షోభానికి ఎక్కువగా గురైంది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ప్రతి 100 రొయ్యల్లో సుమారు 70 నుండి 80 రొయ్యలు ఆంధ్రప్రదేశ్ చెరువుల నుంచే వస్తాయి. 6.5 లక్షల మంది రైతులు, పరోక్షంగా 40 లక్షల మంది జీవితాలు ఈ రంగం మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఇది కేవలం వ్యాపారం కాదు, లక్షల కుటుంబాల జీవనాధారం. టారిఫ్ ప్రభావంతో మార్కెట్ లో ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. 30 కౌంటు రొయ్య ధర 450 నుంచి 400కి, 50 కౌంటు రొయ్య 330 నుంచి 300కి పడిపోయింది. చాలా ప్రాంతాల్లో రైతుల పెట్టుబడి ఖర్చే సుమారు 275 రూపాయలుండగా దళారీలు సిండికేట్ గా మారి ఇంకా తక్కువ ధరలకు కొనుగోలు చేయడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. చెరువుల దగ్గర పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు కన్నీరు పెట్టుకున్న పరిస్థితి ఇది. ఈ చీకటి పరిస్థితుల మధ్య టారిఫ్స్ 18% తగ్గిస్తున్నట్లుగా అమెరికా చేసిన ప్రకటన ఒక ఆశా కిరణంలా వచ్చింది. దీనివల్ల అమెరికాకు ఎగుమతులు మళ్లీ సుమారు 10 నుండి 15% చేరుతాయని అంచనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తోడుగా నిలుస్తూ విద్యుత్ సబ్సిడీని యూనిట్ కు 4 రూపాయల నుంచి ₹1.05 తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం కూడా పంట బీమా పథకాన్ని 2026 వరకు పొడిగిస్తూ భరోసా ఇచ్చింది. ఈ నిర్ణయాలు కలిపి ఆక్వా రంగానికి ఒక లైఫ్ లైన్ లా మారనున్నాయి. అయితే ఈ ఉపశమనం శాశ్వతంగా నిలవాలి అంటే వ్యవస్థాత్మక మార్పులు తప్పనిసరి. కేవలం అమెరికా మార్కెట్ పై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ సంక్షోభం స్పష్టంగా చూపించింది. చైనా, యూరప్, రష్యా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అమెరికేతర దేశాలకు భారత రొయ్యల ఎగుమతులు సుమారు 30% పెరగటం సానుకూల సంకేతం. దాంతో పాటు దేశంలోనే రొయ్యల వినియోగాన్ని పెంచేలా డొమెస్టిక్ మార్కెటింగ్ పై దృష్టి పెట్టాలి. ధరలు పడిపోయినప్పుడు రైతు నష్టపోకుండా ఉండేందుకు గ్రామ స్థాయిలో కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక సదుపాయాలు అత్యవసరం. అత్యంత ముఖ్యంగా టారిఫ్ తగ్గింపుతో వచ్చిన లాభం మధ్యలోనే ఆగిపోకుండా నేరుగా రైతు జేబుకు చేరేలా ప్రభుత్వం పారదర్శక ధరల విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. దళారీ వ్యవస్థపై కఠిన నిఘా లేకపోతే లాభం ఎగుమతిదారుడి ఖాతాలోనే మిగిలిపోతుంది, నష్టం మాత్రం రైతు జేబుల్లో మిగులుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఈ టారిఫ్ కట్ వల్ల మీ చెరువు దగ్గర ధరలు పెరుగుతాయా? రైతులకు ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి మద్దతు కావాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. ఆక్వా రంగానికి సంబంధించిన మరిన్ని ఇంపాక్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.